Remove. No, nobody. No. No. One moment. Which one is camera? ఇది కోకోనట్ ఇక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు ఉన్నాయి. కొబ్బరి తోటలు కాదు, కొబ్బరి అడవిలే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొబ్బరి ఎండిపోయిన తర్వాత మనకు కూడా తెలుసు కొబ్బరి బోండాం ఉంటుంది కదా, అది తీసిన తర్వాత ఇట్లా తీస్తారు. ఇట్లా తీసిన తర్వాత ఆ తర్వాత కొబ్బరిని ఇలాగా తురుముతారు. ఈ మిషన్ వేస్తే మనకి ఇంకా పిండి గిరిని ఎలా ఉంటుందో అట్లాగా ఇదిగో ఇది వేస్తే దీంతో సహా వేస్తే అగో అలాగా కొబ్బరి పిండి తయారవుతుంది. కొబ్బరి తురుమును ఇగో ఇలాగా కొంచెం షుగర్ యాడ్ చేసి, షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసి ఇట్లాగా మంట పెట్టి ఉడికిస్తారు. సుమారు ఒక అరగంట సేపు ఉడికించిన తర్వాత దీన్ని పెట్టి చూడండి ఇట్లాగా ఆరబోస్తారు. దీన్ని ఏం చేస్తారంటే దీని మీద ఇట్లా ఆరబోస్తే ఇది ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా తయారైనాక ఇట్లాగ ఉంటుంది. ఇది ఇట్లాగా ఇట్లా పొడుగా ఇట్లా తయారు చేస్తారు. చేసిన తర్వాత దీన్ని చూడండి, అంటే ఇవన్నీ కోకోనట్ క్యాండీ అంటారు. అగో ఇదే కూడా ఎట్లా కట్ చేస్తుంది, ఆమె ఎట్లా తయారు చేస్తుంది. ఆ తర్వాత ఇలాగా మొత్తం కట్ చేసిన తర్వాత ప్యాకింగ్ ఇలా చేస్తాం. ఒక దాంట్లో ఒక 21 దాంట్లో, 31 దాంట్లో, 51 దాంట్లో పెట్టి ఇవి అమ్ముతున్నారు. మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ చాలా ₹1 250 అన్న, ₹1 250 కరెన్సీ ఇక్కడ ఉంటుంది. అయితే దానికి కానీ మనం అనుకుంటాం ఏంటంటే దీనికంటే చాలా చీప్ అని, కానీ ఇక్కడ చాలా కాస్ట్లీ చాలా. ఏ వస్తువు కొన్నా చాలా కాస్ట్లీ. ఈ క్యాండీ ఉందనుకోండి ఇక్కడ ₹40,000 వీళ్ళ దాంట్లో. వియత్నాం కరెన్సీలో 40,000. ఇండియన్ కరెన్సీలో ₹800 2 lakhs. వాళ్ళ దాంట్లో వియత్నాం కరెన్సీలో 2 లక్షలకు, అంటే మనది ₹800. ₹800కు మన ఇండియన్ కరెన్సీ ఇది రూపీస్లో 6 ప్యాకెట్లు అన్నమాట. కానీ వాళ్ళ దాంట్లో 2 లక్షలు. ఇది షుగర్ క్యాండీ, సారీ కోకోనట్ క్యాండీ యొక్క చరిత్ర. థ్యాంక్ యూ సో మచ్.